నాకు తెలిసి యూట్యూబ్లో ఈ టిప్ ఎవరో చెప్పుంటారు. కొబ్బరి తోరుగెళ్ళి ఎట్లా వచ్చింది చూడండి, పన్నీర్లా ఉంది కదా చూడడానికి. చూసారా అంత సాఫ్ట్గా ఉంది పిండి, పూరీలు పొంగినట్టు ఎట్లా పొంగుతున్నాయో చక్కగా. చూసారా లోపల స్టఫ్, అది నా ఆలోచనకి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని, బాగుండాలని ఒక మంచి రెసిపీ తోటి మేము ముందుకు వచ్చాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. గోబీ పరాటా అండి. గోబీ పరాటా వీడియోస్ చాలా చూసుంటారు మీరు. నా ఛానల్లో కూడా ఇప్పటికి 2-3 సార్లు పోస్ట్ చేసినట్టు గుర్తు నాకు. బట్ ఫస్ట్ టైం నాకు తెలిసి యూట్యూబ్లో ఈ టిప్ ఎవరో చెప్పుంటారు. ఫస్ట్ టైం నా తిక్కల బొరకు అప్పుడప్పుడు ఇట్లాంటి మంచి మంచి ఆలోచనలు వస్తాయి అన్నమాట. అది నా ఆలోచనకి. సో ఇంతకీ విషయం ఏంటంటే, ఒక మంచి టిప్ అండి. ఎవరైనా ఫస్ట్ టైం పరాటా చేసుకుని, స్టఫ్ పరాటా చేసుకుంటే పగిలిపోద్ది, ఊడిపోద్ది, బయటకు వస్తుంది, ఇట్లా రకరకాల సమస్యలు. నేను చాలాసార్లు ఫెయిల్ అయ్యాను అనమాట ఈ స్టఫ్ పరాటా చేయటంలో. స్టార్టింగ్లో మేము అటు యూపీలో ఉండొచ్చాం కదా, అప్పుడు అందరూ చేస్తాను, నాకు కూడా చేయాలనిపించేది. ఎక్కడన్నా తినొచ్చినప్పుడల్లా చేస్తే ప్రతిసారి వాళ్ళేమో ఊరికి ఇలా స్టఫ్ చేసేసేవారు, మనకు వచ్చేది కాదు. సో తర్వాత ఇప్పుడు నాకు ఆ టిప్ అవసరం లేకుండా కూడా నేను పర్ఫెక్ట్గా చేస్తాను. కాకపోతే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేటట్టుగా రెసిపీ అనమాట. లేట్ చేయకుండా చూద్దాము. అయితే ఛానల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న పని చేయండి. ఓకే, చాలా రోజులైంది ఈ విషయం చెప్పక, మీరు మర్చిపోతున్నారని గుర్తు చేస్తున్నాను అనమాట. ఛానల్లోకి వెళ్ళే ముందు ప్రీవియస్గా ఒకసారి ఛానల్లో ఏముందో చూడండి. కంటెంట్ ఉంది, మీకు నచ్చింది అంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి అప్పుడు వీడియో చూడండి. ఓకే, ముందైతే మనం పిండి కలిపేసి పక్కన పెట్టుకోవాలండి. ఇది ఒక 1/2 kg వరకు ఉంటుంది. పిండిలో కూడా కొంచెం ఉప్పు వేసుకుంటే రుచి బాగుంటుంది. ఉప్పు చాలా తక్కువ తినేవాళ్ళు అయితే స్కిప్ చేసుకోవచ్చు అండి, మీ చాయిస్ అది. కొద్దిగా ఒక టీ స్పూన్ ఆయిల్, వంట నూనె, ఏది మీరు తింటే అది. ముందు ఉప్పు, వంట నూనె కలిపేసుకుని మంచిగా, తర్వాత సరిపడినంత వాటర్ పోసుకుని మనం చపాతీకి పిండి కలుపుకుంటాం కదండి, అలా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా పలుచగా కాకుండా కలుపుకోవాలి. చపాతీ పిండి కలుపుకునేటప్పుడు ఒక చిన్న టిప్ అండి, వాటర్ ఒక్కటేసారి కలుపుకోకూడదు. ఎప్పుడైనా కానీ కొద్ది కొద్దిగా కలుపుకుంటూ మనం కలిపామనుకోండి, పిండి వాటర్ ఎక్కువ పడతాయి అన్నమాట. అంటే నీళ్ళు మనం పిండి ఎక్కువ పీల్చుకుంటుంది. అట్లా అయితే అప్పుడు పిండి మృదువుగా వస్తుందండి. ఒకటేసారి నీళ్ళు పోసేసి కలపకూడదు. కొద్ది కొద్దిగా పోసి కలుపుకొని అవి మొత్తం పిండిలో కలిపినాక మళ్ళీ కలుపుకోవాలి. అట్లా ఇదిగోండి పిండి చూస్తున్నారు కదండి, ఇట్లా సాఫ్ట్గా కలిపి పక్కన పెట్టుకోవాలి. దీన్ని మూతేసి పక్కన పెట్టుకుని మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుంటే ఈ లోపల పిండి చక్కగా నానుంటుందండి. మీరు చూస్తున్నారా ఏం పౌడర్ గెస్ చేయండి, నేను చెప్పకముందు ఎవరికైనా ఐడియా వస్తే. సో ఇది వచ్చేసి మనకి ఇదిగోండి అటుకులు కొంచెం వేయించి పౌడర్ చేసుకున్నాను. సో వేయించకపోతే ఏంటంటే అంత వేయించితే ఒక కమ్మటి వాసన అనేది ఉంటుందండి. సో కొంచెం మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి ఎలాగ ఇంట్లో ఉంటుంది కనుక అదేం ప్రిపేర్ చేసుకునే పని. ఇది ఒక మీడియం సైజు క్యాలీఫ్లవర్. కొబ్బరి తోరుగెళ్ళి ఎట్లా వచ్చింది చూడండి. నేనంటే ఫుడ్ ప్రాసెసర్లో వేసేసాను, ఒకవేళ ఉంటే అందులో మంచిగానే వచ్చేస్తుంది. ఒకవేళ లేదన్నా కూడా ఇదిగోండి ఈ తురుము ఉంది కదండి, ఇందులో ఇట్లా పెద్ద బెజ్జాలు ఉన్న వైపున తరుక్కోవాలన్నమాట. చిన్న బెజ్జాలు ఏంటంటే నీరు వచ్చేస్తుంది. సో పెద్ద బెజ్జాలు ఉన్న వైపున తరుక్కోవాలి. ఈ తురుములోకి మనం కారం, పిల్లలు ఉంటారు తక్కువ తింటారు అంటే స్కిప్ చేసుకోండి, అంటే కొంచెం తక్కువ వేసుకోండి. రుచికి తగినంత ఉప్పు కొంచెం తక్కువ పడుతుంది, పిండిలో కూడా వేసాం కనుక. ఉప్పు, ధనియాల పొడి అంటే స్పూన్స్ లెక్క అయితే ఒక 3/4 టేబుల్ స్పూన్ అనుకోండి. ఒక 1/2 టీ స్పూను జీలకర్ర పొడి, పచ్చిమిర్చి ఒక పొడవు కాయలు 2
పెద్ద కాయలు కట్ చేశాను సన్నగా. పిల్లలు తినేటప్పుడు పచ్చిమిర్చి స్కిప్ చేసుకుని కారం వేసుకోండి సరిపోతుంది. ఇంకా కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర మన మిద్దె తోటలోదే సన్నగా చాప్ చేసుకుని కొత్తిమీర కంపల్సరీ కొత్తిమీర వేసుకోండి, బాగుంటుంది. ప్లస్ ఏంటంటే ఈ రకంగా ఒక గ్రీన్ లీఫీ వెజిటబుల్ కూడా వెళ్తుంది కనుక ఇవన్నీ ప్రాపర్గా మిక్స్ చేసేసుకోవాలి. కలర్ మంచిగా రావటం కోసం కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు అండి, బట్ నేనేను పన్నీర్లా ఉంది కదా చూడడానికి. నేను కూడా ఫస్ట్ టైం వేసానండి ఫుడ్ ప్రాసెసర్లో. ఉంటాయి కానీ వాడం, మనం కొంటాం అన్నీ కదా. ఇప్పుడు ఏంటంటే అండి మనం ఉప్పు వేస్తాం కనుక వాటర్ వచ్చేస్తుంది అనమాట. దాన్ని బ్యాలెన్స్ చేసుకోవటం కోసం ఫస్ట్ టైం ఎవరైనా చేసినా కూడా స్టఫ్ అంతా బయటికి రాకుండా చక్కగా ప్రాపర్గా బైండింగ్ అవడం కోసం ఇక్కడ నేను 2 టీ స్పూన్లు అటుకుల పొడి వేసానండి. అది మీరు చూసుకోండి, ఇంకా వాటర్ వస్తుంది ఇది అనుకుంటే కనుక కొంచెం వేసుకోవచ్చు, నష్టం ఏం లేదు, టేస్ట్ బాగుంటుంది. సో అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చపాతీ పిండిలోంచి కొద్దిగా తీసుకొని ఒక్కటి తింటే ఇంకా మళ్ళీ రెండోది ఆలోచించాలి తినాలంటే. అది మనం పెట్టే స్టఫ్ని బట్టి ఉంటుందండి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో పిండి, ఇలా ఉండాలి. సో నేను మీకు 2 పద్ధతులు చూపిస్తాను, 2 పద్ధతులు. ఈజీ పద్ధతి అండి ఇది, చక్కగా సింపుల్గా చేతితోటి ఇట్లా అనేసుకుని సైడ్స్ మాత్రం కొంచెం పలుచగా చేసుకోండి, మధ్యలో మందంగా ఉండేటట్టు. మీకు ఎంత వీలైతే అంత ఎక్కువ స్టఫ్ పెట్టేసుకోండి, ఎందుకంటే మనం ఎక్కువ కూర తినాలి కనుక. ఎంత హెల్దీ అండి. నా అత్తళ్ళు అందుకే అంత గట్టిగా ఉంటారేమో. ఈ చలికాలం 2 రోజులు ఇంక ఇవే ఆలు పరాటా, గోబీ పరాటా, మూలి పరాటా. చూసారా ఇట్లా దీన్ని లోపలికి అనుకుంటూ ఇలా మనం దీని పైకి తెచ్చేసుకున్నాం అనుకోండి, ఇట్లా సింపుల్గా మనకు ఒక మూటలాగా వచ్చేస్తుంది అనమాట. దగ్గరికి తీసుకొచ్చి దాన్ని అలా క్లోజ్ చేసేయటమే. చేసిన తర్వాత ఇదిగోండి ఇట్లా అనుకుంటే కింద కూడా ఎక్కడ గ్యాప్స్ ఉండకుండా క్లోజ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఇలా. ఇప్పుడు కొద్దిగా పిండి చల్లుకుంటూ మనం దీన్ని ఇంకా చక్కగా పరాటాలాగా ఒత్తుకోవాలండి. ఎక్కడ అసలు బయటకు వస్తుంది, పగిలిపోయి స్టఫ్ బయటకు వస్తుంది అనే టెన్షనే లేదు. ఎంత ఈజీగా ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా పరాటాలు ఈ చిన్న టిప్ తోటి చేసేసుకోవచ్చండి. ఎంత స్టఫ్ పెట్టానో చూసారా. మామూలుగా అయితే కొంచెం పెట్టంగానే మనం ఇలా చేసేటప్పుడు బ్రేక్ అయిపోద్ది అనమాట, వాటర్ వచ్చేస్తుంది. ఎంత చక్కగా వచ్చిందో చూడండి. ఎక్స్ట్రా పిండిని దులిపేసుకొని ఇంకా వేడి పెనం మీద వేసుకొని మనం చక్కగా 2 వైపులా కాల్చుకోవడమే. కప్ లాగా చేసుకుంటామేనండి సింపుల్గా. లేదు అంటే చపాతీలాగా, చిన్న చపాతీలాగా కూడా చేసుకోవచ్చు. రెండు వైపులా ముందు కాలిన తర్వాత మాత్రమే ఆయిల్ వేసుకోవాలండి, లేకపోతే ముందు ఆయిల్ వేస్తే పచ్చి పచ్చిగా ఉంటుంది. మీరు ఒకవేళ లంచ్ బాక్స్లో ప్యాక్ చేయాలంటే ఆయిల్, అప్పటికప్పుడు తినాలి అంటే చక్కగా నెయ్యి అండి, అంతే. ఇంకా చక్కగా మంచిగా ఇట్లా ప్రెస్ చేసుకుంటూ కాల్చితే ఏంటంటే క్రంచీగా వస్తాయి. అప్పటికప్పుడు తింటే అసలు ఏమన్నా ఉంటుందిలేండి. ఇంకా చక్కగా 2 వైపులా కాలిన తర్వాత ఇట్లా ఏదైనా బెజ్జాలు దాంట్లోకి తీసుకోవాలండి. అప్పటికప్పుడు తింటే ఓకే, లేకపోతే వాటర్ లాగా వచ్చేస్తాయి. మీరు ఏదైనా ప్లేట్లో అలా పెట్టి ఉంచారనుకోండి, వాటర్ లాగా వచ్చేస్తాయి. ఇంకా మనం అన్నీ కూడా ఇదే మాదిరిగా చక్కగా కాల్చుకోవాలండి. సరే అండి, పూరీలు పొంగినట్టు ఎట్లా పొంగుతున్నాయో చక్కగా.
చూసారా లాస్ట్ చపాతీ వరకు కూడా ఎట్లా పొడి పొడిలాడుతూ ఉందో, చేతి గంటను కూడా ఉండట్లేదు. లేదంటే మనకి వాటర్ వచ్చేస్తుందండి. చిన్న టిప్పు. అన్నీ కూడా అయిపోయినాయండి. ఇప్పుడు దీన్ని చక్కగా పిల్లలకి పెట్టేటప్పుడైతే ఇలా కొంచెం బటర్ వేసేస్తే, మామూలుగా ఇప్పుడు మరీ చల్లగా ఉంది కనుక కరగట్లేదు వేడికి, ఈ బటర్ అలా పూసేసి పిల్లలకి చక్క రోల్ చేసి ఇచ్చేసారనుకోండి, ఇంకంతే సెట్. అది అలా జారుకుంటూ అట్లా వెళ్ళాలన్నమాట. మామూలుగా అయితే కరగను కూడా కరగట్ల చలికి. మొత్తం చేసి పెట్టేశానండి. ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ ఇది అనమాట. ఇంక ఇప్పుడు తినటం, షోరూమ్కి వెళ్ళిపోవటం, ఇంక ఇదే పెండింగ్ ఉంది పని. నేనైతే ఎలా తింటామో చూపిస్తా చూడండి. నా ప్లేట్ చూడండి ఒకసారి. ఇదిగోండి, ఒక్క చపాతీ తింటే ఇంకా టమ్మీ ఫుల్. చూసారా లోపల స్టఫ్ ఫుల్గా ఎట్లా ఉందో, మనకి అంత చక్క చేసుకోవచ్చు అన్నమాట. సో దీని కాంబినేషను చక్కగా కమ్మటి పెరుగు, గడ్డ పెరుగు, కొద్దిగా జీలకర్ర పొడి, వేయించి పౌడర్ చేసుకొని జీలకర్ర పొడి, ఒక చిటికెడు ఉప్పు, ఇంకా అంతే అండి. అది చాలు. నేను ఇక్కడ కొంచెం ఉసిరికాయ పచ్చడి, పచ్చిమిర్చితో నూరిన ఉసిరికాయ పచ్చడి అండి, ఇది కొంచెం వేసుకో. ఇంకా అంతే. బ్రేక్ఫాస్ట్ పవర్ ప్యాక్డ్ బ్రేక్ఫాస్ట్. యాక్చువల్గా బ్రంచ్ కూడా అనొచ్చు. లంచ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి తినేవాళ్ళు చక్కగా ఇలాంటి మీల్ తీసుకోవచ్చు అనమాట. వాస్తవంగా దీనికి ఏంటంటే, ఈ పరాటాకి అచార్ అంటారు వాళ్ళు, నార్త్ ఇండియన్స్. క్యారెట్ ఇవన్నీ వేసి మిక్స్ వెజిటబుల్స్ తోటి చేసే పచ్చడిని నంచుకుంటారనమాట. కానీ మనకి అయితే, అంటే మన టేస్ట్కి అకార్డింగ్ చెప్తున్నాను నేను, అయితే మాగాయ పచ్చడి బాగుంటుంది, లేదు అంటే గ్రీన్ చట్నీ బాగుంటుంది, లేదంటే ఆవకాయ పచ్చడి బాగుంటుంది. అంటే ఇంకా మిగిలిన ఈ అల్లం చట్నీ అవి దీనికి అంత సెట్ అవ్వు. అసలు ఏం అవసరం లేకుండా చక్క కమ్మటి పెరుగుతోటి ఇంకా బాగుంటుంది. సో ఇదండి ఈరోజు రెసిపీ. మీకు టిప్ నచ్చితే కనుక ఓన్లీ క్యాలీఫ్లవర్ పరాటాకే కాదండి, ఇది స్పెషల్గా మనం ఉల్లిపాయతోటి చేసే ఉల్లిపాయ మెంతికూర పరాటా ఎక్సలెంట్గా ఉంటుంది. దానికి కూడా ఈ టిప్పు సూపర్గా ఉంటుంది అనమాట. మాకు యాక్చువల్గా వింటర్లో ఇంక ఎక్కువ బ్రేక్ఫాస్ట్లు ఇవే చేసేదాన్ని ఇంతకుముందు. ఈ మధ్య అయితే అసలు చేయటం మానేసాను అనమాట. స్టఫ్డ్ పరాటాస్ ఎవరి కాళ్ళకి, సంజమ్మకి ఒకటి, మనిషికి ఒకటి అయిపోయింది అనమాట. అందుకని చేయటం మానేసా. చాలా రోజుల తర్వాత వాళ్ళు చేసా, రెసిపీ షూట్ చేసా. ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.